ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండుసార్లు రావడం జరిగింది. రెండుసార్లు వచ్చినటువంటి పిదప 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇక్కడ మొదలు పెట్టబోతున్నటువంటి ఫండ్లను గురించి కూడా ఒక జీవో విడుదలేసినటువంటి పరిస్థితి. ఇంకా నమూనా ఎలా ఉండాలనేది విద్యార్థులే నిర్ణయించుకోండి అంటూ విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో వదిలేసి వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఇదే విషయంపైన మనతో మాట్లాడడానికి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఖాసిం మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. ప్రధానంగా ముఖ్యమంత్రి స్థాయిలో 2 సార్లు రేవంత్ రెడ్డి ఇక్కడికి రావడాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఎవరైనా సరే విశ్వవిద్యాలయాలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి బోధనలో పరిశోధనలో సంపూర్ణంగా వారి కృషి ఉండాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా విద్యాశాఖ మంత్రి, అంటే విద్యాశాఖ వారి దగ్గరే ఉంది కనుక ఆయన విద్యాశాఖ మంత్రి. విద్యాశాఖ మంత్రి తప్పనిసరిగా విశ్వవిద్యాలయాలకు రావాలి, అక్కడున్న పరిస్థితులను పరిశీలించాలి, ఫ్యాకల్టీతో సమావేశాలు జరపాలి, స్టూడెంట్స్తో సమావేశాలు జరపాలి, వైస్ ఛాన్సలర్తో సమావేశం కావాలి, ఆ సమస్యలను పరిష్కరించడానికి కావలసిన విధి విధానాలను రూపొందించినప్పుడు మాత్రమే విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణలో 108 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే మొత్తం తెలంగాణ సమాజానికి ఇది ఒక ఆధారం లాంటిది, ఇది ఒక పునాది లాంటిది. ఆలోచనలకు, పోరాటాలకి, చైతన్యానికి, చదువుకు, పరిశోధనకి, భావాల మధ్య ఘర్షణకి అన్నింటికి ఇది పునాది లాంటిది. అలాంటి విశ్వవిద్యాలయం మెల్లగా తన వైభవాన్ని కోల్పోతూ ఉంది. ఈ కోల్పోతున్న సందర్భంలో దీన్ని నిలబెట్టవలసిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉన్నది, తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నది. సంవత్సరానికి ఈ విశ్వవిద్యాలయంలో జీతాల కోసం 830 కోట్లు ఖర్చు అవుతాయి, కానీ ప్రభుత్వం ఇస్తున్నది 530 కోట్లు నుంచి 40 కోట్ల మధ్యన ఉంటుంది. అంటే దాదాపు 300 కోట్లు లోటు బడ్జెట్లో విశ్వవిద్యాలయం నడుస్తున్నది. ఇట్లా ఉన్నప్పుడు ఈ విశ్వవిద్యాలయంలో మంచి బోధన కానీ పరిశోధన కానీ సాధ్యం కాదు. అందుకే గత 10 సంవత్సరాల నుంచి నేను మీ ఛానల్లో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడాను. రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1000 కోట్లు కేటాయించాలి అనే మాట గత 10 ఏళ్ల నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నా. అనేక వేదికల మీద మాట్లాడినా, ఛానల్స్తో మాట్లాడినా. స్వయంగా నేనే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ ముందు బ్లాక్ బోర్డు పెట్టుకొని ఒక 300 మంది విద్యార్థులని ముందు కూర్చోబెట్టుకొని నా నిరసన, అంటే యూనివర్సిటీకి నిధులు విడుదల చేయాలి, ఇక్కడ ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం కోసం నేను ఓపెన్ క్లాస్ రూమ్ చెప్పాను. 2 రోజులు నిరాదీక్ష చేశాను. ఈ మొత్తం క్రమంలో 1000 కోట్లు కావాలని మేము అడుగుతున్నది. ఈ అంశాన్ని ఒక లాజికల్ ముగింపు ఇవ్వాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాలి. అందుకే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మేము యూనివర్సిటీ నుంచి వీసీ గారితో పాటు మేము ఒక ప్రతినిధి బృందం వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిసి, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు విద్యాశాఖ మంత్రి కనుక మీరు ఓయూకు రావాలి, అక్కడి సమస్యలు చూడాలి, పరిష్కరించాలని మేము చెబితే ఆయన ఆగస్టులో ఈ యూనివర్సిటీకి వచ్చాడు. అక్కడ జరిగిన ట్యాగూర్ ఆడిటోరియంలో జరిగిన సభ, ఆ సభ సందర్భంగా వారు ఏమన్నారంటే, నేను ఓయూకు 1000 కోట్లు కేటాయిస్తాను, హామీ ఇస్తున్నా మీకు అన్నారు. ఆ హామీని నెరవేర్చుకోవడానికి 3 నెలల్లో నేను తిరిగి వస్తాను, ఆర్ట్స్ కాలేజీ ముందే సభ నిర్వహించుకుందాం, ఓపెన్ సభ నిర్వహించుకుందాం అని అన్నారు. సరే, ఓపెన్ సభ నిర్వహణ జరిగింది. 1000 మంది విద్యార్థులు, అధ్యాపకులు, నాన్ టీచింగ్ పాల్గొన్నారు. ఆ సభలో వారు ఆ 1000 కోట్లకు సంబంధించిన జీవోను కూడా ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పటి వరకు మనం చాలా జీవోలు చూసాం, చాలా ప్రభుత్వాలు జీవోలు ఇచ్చాయి. ఇచ్చిన జీవోలను అమలు చేయని ప్రభుత్వాలు చాలా ఉన్నాయి. జీవోలన్నీ చెత్తబుట్టలో పడిపోయినవి కూడా చాలా సందర్భాల్లో చూసాం. అందుకే రేవంత్ రెడ్డి గారు ముందు కూర్చున్న ఒక 5-6 వేల మంది విద్యార్థులను వారి సమక్షంలో, ఇటువైపు కూర్చున్నటువంటి ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ సమక్షంలో 1000 కోట్ల జీవో గురించి వారు చెప్పారు కనుక వెంటనే ఆ పనులు మొదలు కావాలి. ఆ పనులు మొదలు కావడానికి ఈ నెల చివరాఖరు వరకు శాంక్షన్ ఆర్డర్స్ ఇవ్వాలి.
అందరికీ, ఆ పనులు చేసే వాళ్ళకి శాంక్షన్ ఆర్డర్స్ ఇచ్చి బడ్జెట్ను అలకేట్ చేయాలి. అలకేట్ చేసి ప్రభుత్వం తలుచుకుంటే 24 నెలల్లో ప్రభుత్వం కన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఈ నిధులని విశ్వవిద్యాలయానికి డైరెక్ట్గా ఇవ్వరు. ఈ నిధులని ఏ కన్స్ట్రక్షన్ గ్రూప్ ఉందో కన్స్ట్రక్షన్ గ్రూప్కే గవర్నమెంట్ ఇస్తుంది. కనుక ఆ కన్స్ట్రక్షన్ గ్రూపుకి వెంటనే ప్రభుత్వం శాంక్షన్ ఆర్డర్ ఇచ్చి, ఈ ప్రభుత్వానికి 3 సంవత్సరాల కాలం ఉంది కనుక నేనేమడుగుతున్నా, 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలి పనులను పూర్తి చేయాలి. ఈ బిల్డింగులు కడితే ఏమొస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు జరిగితే ఏమొస్తుందంటే, ఎప్పుడైనా ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే లేదా ఒక విశ్వవిద్యాలయం అభివృద్ధి చెందాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ముఖ్యం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్కసారి డెవలప్ చేస్తే, ఇప్పుడు మనం ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాం, ఈ ఆర్ట్స్ కాలేజీ 80 ఏళ్ళ కిందట కట్టారు. 80 ఏళ్ళ కిందట కట్టిన ఈ ఆర్ట్స్ కాలేజీ ఉంది కనుక కొన్ని లక్షల మంది ఈ ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నారు. ఆనాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆలోచనతో, మన తెలంగాణ ప్రజల డబ్బుతో, మన తెలంగాణ ప్రజల శ్రమతో ఇంత అందమైన బిల్డింగ్ నిర్మాణం చేసి 80 ఏళ్ళైనా చెక్కు ఎదరకుండా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిర్మాణం చేయబోయే భవనాలు, ఆ భవనాల్లో ఉంచబోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకొక 50 ఏళ్ళకి మన తెలంగాణ విద్యార్థులకి, తెలంగాణ సమాజానికి ఉపయోగపడతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్కసారి అభివృద్ధి చేస్తే మన పిల్లలు గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఉండి చదువుకుంటారు, పాఠాలు వింటారు, ప్రపంచంతో సంభాషిస్తారు. కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి అనేది చాలా మౌలికమైన విషయం విశ్వవిద్యాలయంలో. ఆ పనిని ముఖ్యమంత్రి గారు వేగంగా చేయాలని కోరుకుంటున్నారు. ఇక రెండవది, వెంటనే భవనాలు, రంగురంగుల భవనాలు ఉంటే సరిపోదు. ఆ రంగురంగుల భవనాల్లో విద్యార్థులు కూర్చుంటారు. ఆ కూర్చున్న విద్యార్థులకి బోధించడానికి ప్రొఫెసర్లు అవసరం. ఉస్మానియాలో 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీగా ఉన్న 1000 పోస్టులని ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి. అట్లా భర్తీ చేస్తేనే నాణ్యమైన టీచర్లను భర్తీ చేయాలి. మీరు ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్, కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇట్లాంటి వాటికి పోతే ప్రపంచంలో ఉండే మేధావులందరినీ అక్కడికి తీసుకొచ్చి ఎంపిక చేసుకొని నాణ్యమైన విద్యని బోధిస్తారు, నాణ్యమైన పరిశోధన చేస్తారు. మన విశ్వవిద్యాలయంలో కూడా ఒకప్పుడు అంత నాణ్యమైన బోధన చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. 30 ఏళ్ళ కిందట, 40 ఏళ్ళ కిందట, 50 ఏళ్ళ కిందట. ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాణ్యమైన పరిశోధన చేయగలిగిన, సబ్జెక్టును బోధించగలిగిన టాలెంట్ ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా ఇవ్వాలి. మన దగ్గర చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది టాలెంటెడ్ ఉన్నారు. పార్ట్ టైంగా పనిచేస్తున్నారు, టాలెంటెడ్ ఉంది. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు, టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పిహెచ్డి చేశారు, జేఆర్ఎఫ్ వచ్చింది, నెట్ ఉంది, సెట్ ఉంది, పబ్లికేషన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళలో కూడా టాలెంట్ ఉంది కనుక ఆ టాలెంట్ను గుర్తించి వాళ్ళకు పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. పాపం వాళ్ళు ఒక పీరియడ్ చెప్తే 700 రూపాయలు, 500 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఎందుకు ఉండాలి? వాళ్ళు మన తెలంగాణ బిడ్డలే కదా. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని రోజులు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటారు? వాళ్ళు ఎందుకు పర్మనెంట్ కాకూడదు? కనుక వాళ్ళందరూ పర్మనెంట్ ఉద్యోగులుగా మారాలి. అదేవిధంగా దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి వాళ్ళని ప్రొఫెసర్లుగా నియమిస్తే మన తెలంగాణ సమాజానికి ఓయూ ఒక జ్ఞాన కేంద్రంగా ఉంటుంది. ఒక జేఎన్యూ లాగా. మనం ఎప్పుడు జేఎన్యూ పేరు చెప్పుకుంటాం. జేఎన్యూ పోరాటాల్లో ముందుంటుంది, సంవాదంలో ముందుంటుంది, పరిశోధనలో ముందుంటుంది, చదువులో ముందుంటుంది. అట్లే మన దగ్గర గచ్చిబౌలిలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత బాంబే ఐఐటి. ఎందుకు కొన్ని పేర్లు చెప్పుకుంటామంటే అక్కడ నాణ్యత ఉంది కనుక, చదువులో నాణ్యత, బోధనలో నాణ్యత, పరిశోధన నాణ్యత ఉంది కనుక మన ఓయూను కూడా నాణ్యమైన దానిగా మార్చాలి. లేకపోతే మనం ఈనాటి సమాజంతో పోటీ పడలేము, ప్రపంచంతో పోటీ పడలేము. మన పిల్లలు వస్తున్నటువంటి వాళ్ళకి నైపుణ్యమైన విద్య ఇవ్వాలంటే నాణ్యత బోధనలో, పరిశోధనలో పాటించాలి. అలాంటి వాళ్ళను 1000 మందిని రేవంత్ రెడ్డి గారు వెంటనే నియమించాలి. ప్రభుత్వం అనుకుంటే, రేవంత్ రెడ్డి గారు అనుకుంటే 15 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది యూనివర్సిటీలో. ఆ 15 రోజుల్లో నోటిఫికేషన్ తీసుకొచ్చి
భర్తీ చేయాలని 2 అంశంగా కోరుకుంటున్నాను. ఎస్, రేవంత్ రెడ్డి వచ్చిపోయిన తర్వాత ఇక్కడ విద్యార్థులపైకే కొన్ని నమూనాలను కూడా వదిలేసినటువంటి పరిస్థితి. విద్యార్థులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మీరే ఎంపిక చేసుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి. విద్యార్థుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తూ ఉంది? ముఖ్యంగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్గా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, మీ దగ్గర కూడా విద్యార్థులు వచ్చి పంచుకొని ఉండొచ్చు. ఎలాంటి స్పందన కనబడతా ఉంది? అయితే ప్రభుత్వము ఆ 1000 కోట్లకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేయాలని వాళ్ళు ఒక 3 కంపెనీలకి ఇచ్చి కాంట్రాక్ట్ ఇచ్చి నమూనాలను తయారు చేయమని చెప్పారు. వాళ్ళ నమూనాలను తీసుకొని వచ్చి మొన్న డిసెంబర్ 10వ తారీఖు నాడు జరిగిన మీటింగ్లో ఆర్ట్స్ కాలేజీ ముందు వాటిని డిస్ప్లే చేశారు. చాలామంది విద్యార్థులు చూశారు, టీచర్లు కూడా చూశారు. వాళ్ళ అందరి అభిప్రాయాలని అందులో చెప్పడానికి ఒక స్కానింగ్ పెట్టి దాని ద్వారా మెయిల్కు అభిప్రాయాలు వెళ్ళేటట్లు ప్లాన్ చేశారు వాళ్ళు. ఇప్పటికీ చాలామంది విద్యార్థులు మెయిల్ చేశారు. నేను విద్యార్థుల్ని కలుస్తున్నప్పుడు ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్ ఎట్లా జరిగిందని, ఆ నమూనాలు ఎట్లా ఉన్నాయని అడుగుతుంటా కదా. అడిగినప్పుడు చాలామంది విద్యార్థులు వాటిలో చూసి ఒక 3 నమూనాల్లో కొంతమంది ఎక్కువగా ఒక నమూనా బాగుందని విషయాలు చెప్పారు. సో ఆ విధంగా వాళ్ళ అభిప్రాయాలని మెయిల్ ద్వారా పంపిస్తున్నారు, మాతో పంచుకున్నప్పుడు చెప్తున్నారు. కనుక ఇది మనం ఏదో ఒక ప్లాన్ చేసి నిర్మాణం చేయటం కంటే అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ నమూనా పట్ల ఏమైనా చేర్పులు మార్పులు చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటే కూడా కొంత అవకాశం ప్రభుత్వానికైనా లేదా యూనివర్సిటీ అధికారులకైనా లేదా ఎవరైతే ఏజెన్సీ తీసుకున్నారో వాళ్ళకైనా విద్యార్థుల అభిప్రాయాలు, టీచర్ల అభిప్రాయాలు ఉపయోగపడతాయి. ఖచ్చితంగా ఈ నెల ఆఖరు వరకు అభిప్రాయాలు పంచాలని చెప్పాలని అందులో కోరాం. మిగతా విద్యార్థులు కూడా ఇంకా చెప్తున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు తమ అభిప్రాయాలని, ఎక్కువ మంది టీచర్లు తమ సూచనల్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి ఎలాంటి సపోర్ట్ దొరుకుతూ ఉంది ప్రధానంగా యూనివర్సిటీ? గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఏమైనా సపోర్ట్ పెరిగింది అనుకోవచ్చా? అంటే గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి 10 ఏళ్ళు గడిచింది. ఈ 10 ఏళ్ల కాలంలో ఉన్నత విద్యకు ఏమాత్రం కూడా ఆదరణ లేదు. నిధులు పెంచలేదు, నియామకాలు చేయలేదు. ఈ రెండే, నిధులు పెంచడం, నియామకాలు చేయడం, ఈ 2 విషయాల్లో పట్టింపు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా ప్రత్యేకమైన పట్టింపు ఇప్పటివరకైతే కనిపించలేదు నాకు. భవిష్యత్తులో ఇప్పుడు వారు 1000 కోట్లు కేటాయించని జీవో ఇచ్చారు, కానీ నేను జీవోలను నమ్మను ఎప్పుడు కూడా. జీవోలు ఏమైనా కావచ్చు, కనుక నేనేం కోరుకుంటుంటే పునాది రాయబడి పునాది తవ్వి బిల్డింగ్ మొదలైనప్పుడు అప్పుడు మనకు నమ్మకం ఏర్పడుతుంది. దానివలన ఒక్క ఉస్మానియా విశ్వవిద్యాలయమైనా కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఒక్క ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ అంటే ఉన్నత విద్య అంటే మనం డిగ్రీ నుంచి ఉన్నత విద్యను తీసుకుంటాం. తెలంగాణలో 400లకు పైగా డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, గురుకుల కాలేజీలు ఉన్నాయి, తర్వాత ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, దాదాపు ఒక 10 యూనివర్సిటీలు ఉన్నాయి. వీటన్నిటిని ఉన్నత విద్యలోకి తీసుకుంటాం. నిజామాబాదులో, కరీంనగర్లో, నల్గొండలో, పాలమూరులో ఉన్న విశ్వవిద్యాలయాలు కూడా బాగుపడాలి. వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ కూడా బాగుపడాలి. అన్ని విశ్వవిద్యాలయాలకి ఈ మార్చిలో, రేపు రాబోయే మార్చిలో ముఖ్యమంత్రి గారు నిధులను పెంచాలని కోరుతున్నాను నేను. బడ్జెట్లో ఇప్పుడు మాకు 530 కోట్లు ఇస్తున్నారు అనుకోండి, అది రొటీన్ జీతాలకు పనికి వచ్చేది. ఈసారి నేను ఏమడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని అంటే, ఈ రొటీన్ బడ్జెట్లో 200 కోట్లు పెంచండి అంటే అదేమవుతుంది, 750 కోట్లు అవుతుంది. అప్పుడు మేము శాలరీస్కు మీట్ కావడానికి, డైలీ ఎక్స్పెండిచర్కి మీట్ కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీకి ఒక 300 కోట్లు ఇచ్చారు అనుకోండి, వాళ్ళకు ఒక 500 కోట్లు ఇవ్వండి. జిల్లాలో ఉన్న ఒక్కొక్క యూనివర్సిటీకి కనీసం ఒక 100 కోట్లు అయినా ఇవ్వండి. అంటే కాకతీయ యూనివర్సిటీకి ఒక 300 కోట్లు, ఒక 500 కోట్లు ఇస్తే, ఉస్మానియాకి అదనంగా ఒక 300 కోట్లు ఇస్తే, జిల్లాలో ఉన్న అన్ని యూనివర్సిటీకి ఒక్కొక్క చొప్పున 100 కోట్లు ఇస్తే, ఆ విధంగా విశ్వవిద్యాలయం అభివృద్ధి కావడానికి, ఉన్నత విద్య అభివృద్ధి కావడానికి ఒక పునాది పడుతుంది. కనుక 11 సంవత్సరాల తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇంకా ఉన్నత విద్య పట్ల ఆదరణ లేదు. రేవంత్ రెడ్డి గారు నేను విద్యని అభివృద్ధి చేస్తా అంటున్నారు. నాకు ప్రధానమైన అంశాలు విద్య, వైద్యం, వ్యవసాయం అంటున్నారు వారు. చాలా సంతోషం. తెలంగాణలో ఇవే మౌలికమైన విషయాలు. వ్యవసాయం రైతుల కోసం బాగు చేయాలి. ఆ రైతుల పిల్లలు నాణ్యమైన విద్య చదువుకోవాలంటే ఉన్నత విద్యను తీర్చిదిద్దాలి. ఆ రైతులకి
ఏమన్నా వ్యాధి బారిన పడితే ప్రైవేట్ హాస్పిటళ్ళకి వెళ్ళి వేలు లక్షలు ఖర్చు పెట్టుకోలేరు కనుక వాళ్ళకి ఏం చేయాలి, ప్రభుత్వ హాస్పిటల్ని మంచి చేయాలి, బాగు చేయాలి, డాక్టర్లను పెట్టాలి, మందులు పెట్టాలి. కనుక ఈ 3 రంగాలను అభివృద్ధి చేసే రేవంత్ రెడ్డి గారు, చేస్తానని అంటున్న రేవంత్ రెడ్డి గారు, ముఖ్యంగా తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం. ఇక్కడ ఉన్నత విద్య బాగుపడితేనే ఆ చైతన్యం నిలబడుతుంది. మొన్న సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. తెలంగాణలో బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా బార్ కౌన్సిల్ స్త్రీలకి 33% రిజర్వేషన్ ఇవ్వండి అని ఇచ్చింది. ఇస్తూ ఒక మాట ఏమన్నదంటే, మొత్తం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం చైతన్యవంతమైన రాష్ట్రం అని సుప్రీంకోర్టు అన్నది. ఎప్పుడు అక్కడ కదలిక ఉంటుంది, చలనంలో ఉంటుంది, పోరాటం చేస్తుంటారు, చైతన్యవంతంగా ఉంటారు, ప్రశ్నిస్తారని సుప్రీంకోర్టు అన్నది. ఈ చైతన్యం ఎట్లా సాధ్యమైందంటే, ఇక్కడ ఆలోచన పరులు, మేధావులు ఉండటం మూలంగా ఈ సమాజాన్ని నిరంతరం చలనంలో ఉంచుతున్నాం. రేపు 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత ఇంతే చైతన్యవంతంగా తెలంగాణ ఉండాలంటే ఉన్నత విద్య బాగుపడితేనే సాధ్యమవుతుంది. కనుక రేవంత్ రెడ్డి గారు ఆ ఉన్నత విద్య బాగుపడడానికి ఖాళీగా ఉన్న అన్ని పోస్టులని భర్తీ చేయాలని కోరుకుంటున్నాను నేను. అట్లే నిధులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.